వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎంపీ భరత్ రామ్. రాజమండ్రి నగరంలోని అన్ని డివిజన్లో శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ నగరపాలక సంస్థ సంబంధిత విభాగం అధికారులను హెచ్చరించారు. గురువారం నగరంలోని 45వ వార్డు క్వారీ మార్కెట్ శివాలయం వద్ద నుంచి నిర్వహించిన గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలో మురుగునీరు నిలిచిపోయి ఉండడానికి గుర్తించిన ఎంపీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ను పిలిచి ప్రశ్నించారు. తక్షణం సమస్యను పరిష్కరించమని ఆదేశించారు. శానిటేషన్ అధ్వానంగా ఉండడం వల్లనే వ్యాధులు వ్యాపిస్తాయని, కాలువల్లో నీరు రోజుల తరబడి నిలవడానికి వీల్లేదన్నారు. డ్రైనేజీని పూర్తిగా పరిశీలించి కల్వర్టు కట్టి స్లాబ్ నిర్మించి సమస్య పరిష్కరిస్తానని ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 45వ వార్డు ఇన్ఛార్జ్ కె రాజేష్, క్లస్టర్ జేసీఎస్ ఇన్ఛార్జ్ మానే దొరబాబు, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నగర యువజన విభాగం అధ్యక్షుడు పీత రామకృష్ణ, నక్కా శ్రీనగేష్, ఎన్వి శ్రీనివాస్, ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ అలీ, డిఈ చంద్రశేఖర్, ఏఈ పిల్లి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఫోన్ చేయమా. డీసీ ఎవరు? సాంస్ ఎవరా? వీడియో అది చెయ్యమ్మా. ఎవరు చేస్తున్నావు? చెయ్యి. ఎందుకు రాలా? లేదు, పోస్ట్ ఆఫీస్కి మీ పేరు అది చెప్పమ్మా. హలో హలో, నేను ఎంపీ భరత్ మాట్లాడుతానండి. ఏంటి ఇప్పుడు ఇంటి పనులకు సంబంధించి ఒక ఫైల్స్ లాస్ట్ టైం కూడా మీతో నేను మాట్లాడాను. సంవత్సరాల తరబడి మీ దగ్గర ఉంటున్నాయంట. ఇవ్వండి, ఇక్కడ అడ్మిన్ ఉన్నాడు, ఇవ్వండి మాట్లాడు. 45వ వార్డు. సార్ మూర్తి గారికి ఇచ్చాను సార్, మీ టేబుల్ పెట్టా ఉన్నారు సార్. ఆన్లైన్ కాదు సార్, ఆల్రెడీ ఆన్లైన్ చేస్తున్నారు సార్. మీ సంస్థలు అయితే ఆన్లైన్ చేస్తున్నారు. ఆయన మూర్తి గారికి ఇచ్చాను సార్, ఆల్రెడీ మీ టేబుల్లో ఉన్నాయి. సార్ ఆయన టేబుల్లో ఉన్నాయి. ఇదిగోండి డీసీ గారు. చాలా నిర్లక్ష్యంగా ఉండే ఎడ్యుకేషన్ సెక్రటరీ సార్. మోస్ట్ నీ గురించి సార్. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మీది ఇష్యూస్ లో పబ్లిక్ సఫర్ అవ్వకూడదు కదా. అసలు రాడు సార్, తీసుకొని రాడు, ఫైల్స్ తీసుకురాడు, చేయించడు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసామో. ఇవాళ వెళ్ళి క్లోజ్ చేసేసాయి. సరే, ఇప్పుడు మీ దగ్గర పెండింగ్ ఏమేమి ఉన్నాయి?